హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది కొత్త రెసిపీ మిరపకాయ పండు మిరపకాయల పచ్చడి అండి. ఇవి మనం తొడిమలు తీసుకోవాలి, మొత్తం లేకుండా లోపల ఇత్తులు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇత్తులు బ్లెండ్ కావు, మనకి పంటి కిందికి ఇత్తులే వస్తాయి. అరగవు కూడా, పిల్లలకు కూడా అరగవు. ఇవి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఇత్తులు మొత్తం తీసేసాను. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. దీనికి ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ కావాలి. ఈ మిరపకాయలు మా చేనులో పండాయండి. అంటే పంట అయిపోయాక పండ్లు అవుతాయి. స్టార్టింగ్ పచ్చిమిర్చి ఉంటుంది, అవి సీజన్ అయిపోగానే మనకి పండు మిరపకాయలు అవుతాయి. వాటితో చేశాను నేను. దీంట్లో 3 టీ స్పూన్స్ నేను జీలకర్ర వేసాను, గుప్పెడు కరివేపాకు వేసాను. దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అదే దాంట్లో ఇప్పుడు ఏదైతే నేను తీసి పెట్టుకున్నానో మిర్చి, అది వేసేసుకున్నాను మొత్తము. మీకంటే ఇది ఎక్కువ స్పైసీ ఉండదండి. మీకు ఒకవేళ స్పైసీ కావాలంటే దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ వద్దని చెప్పే నేను డైరెక్ట్ ఈ మిరపకాయలు తీసుకున్నాను. దాంట్లోనే నేను పసుపు వేసేసుకున్నాను. కొంచెం టైం పడుతుందండి ఇది ఉడకడానికి, టైం చాలానే పడుతుంది. తొందరగా అయ్యేది ఏం రాదు ఈ రెసిపీ. ఫ్రై చేసుకొని మనం మగ్గనివ్వాలి చాలాసేపు మూత పెట్టేసి. దీంట్లో వెల్లిపాయలు, నిన్న ఒక గడ్డ వెల్లిపాయలు వేసానండి. వెల్లిపాయలే టేస్టీ, దీనికి వెల్లిపాయలతోటే టేస్ట్ వస్తుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను కొత్త కొత్త రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. ఎలా సపోర్ట్ చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో నేను కొంచెం చింతపండు వేసుకున్నాను. ఇది మినిమం ఒక 10 days ఉంటుందండి, ఖరాబ్ కాదు. కానీ మనం సాల్ట్ అనేది కరెక్ట్ సరిపడా వేయాలి. సాల్ట్ తక్కువ వేస్తే మనకి బూజు వచ్చేస్తుంది. బయటైనా ఉంటుంది, ఒకవేళ మీకు కుదరకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రై అయిపోయింది. వేరే ప్యాన్లో నేను దానికి పోపు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ పోపు, అంతేనండి. ఎండుమిరపకాయలు ఏమి వేయొద్దు దీంట్లో. ఈ పచ్చళ్ళకి ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అండి. నేనైతే ప్రతిసారి, మీరు నా ఛానల్ నా వీడియోస్ చూసే ఉంటారు, ప్రతి దాంట్లో ఇంగువ మస్ట్ అండ్ షుడ్ వేస్తాను నేను. పచ్చళ్ళకే కానీ పప్పులకే కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది స్మెల్కి. జార్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ రెసిపీ ఇది, ఈజీగా ఉంటుంది. చూడండి, రెడ్ కలర్ చూడగానే మనకి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది ఆ మిర్చీలను చూస్తుంటే. దాంట్లో మనము ఉప్పు వేసుకోవాలి. పులుపు అంటే పచ్చళ్ళకి నువ్వుల పొడి నేను ప్రిఫర్ చేస్తానండి. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే నువ్వుల పొడి వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. దాంట్లోనే నేను బెల్లం పౌడర్ వేసాను. ఒక 3 tablespoons వేసాను బెల్లం పౌడర్. ఇప్పుడు బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకుని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, ఎంత ఈజీగా అయిపోయింది మిరప పండ్ల చట్నీ. దీంట్లో పోపు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీన్ని ఎప్పుడైనా సరే మీరు నా వీడియోస్ చూడండి, నేను చేసిన ప్రతి రెసిపీని ఫస్ట్ టేస్ట్ చేసేస్తాను. నాకు చేయగానే నాకు తినాలనిపించేస్తుంది. చూడండి చట్నీ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు నేను ప్లేట్లో రైస్ వేసుకొని నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. మీకు కూడా నా రెసిపీ నచ్చితే మీరు కూడా తొందరగా క్విక్గా నా వీడియో చూస్తూ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.